సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను నిర్మిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. సవాళ్లను అధిగమిస్తూ పాలన కొనసాగిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పలు ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు బాబు. తిరుమల కల్తీనే ఈ కేసుపై ఎక్స్లో పోస్ట్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ఇదే కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి. కల్తీనే ఈ కేసులో కూటమి సర్కార్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోందని అన్నారు వైసీపీ నేతలు. ఒక్కో కుటుంబంలో ఒక్కో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే తన ధ్యేయమన్నారు సీఎం చంద్రబాబు. ఈ సంవత్సరం 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత పాలకుల విధ్వంసకర పాలనతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారన్నారు. సవాళ్లను అధిగమిస్తూ పాలన కొనసాగిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించారు బాబు. పెదయిర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో 83 కోట్లతో 126 రూములు కలిగిన ఆధునిక 4-స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. శ్రీశైలంలో శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా స్టార్ హోటల్ నిర్మిస్తున్నామన్నారు మంత్రి. ఇందుకోసం 1.5 ఎకరం భూమిని 33 ఏళ్ల పాటు శ్రీ వెంకటేశ్వర గ్రూపుకు కేటాయిస్తున్నామన్నారు. ఇది కేవలం వ్యాపార దృక్పథంలో చూడడం లేదని, హోటల్ నిర్మాణంతో స్థానిక యువతకు ఉపాధి, పర్యాటక రంగానికి ఉత్సాహం, శ్రీశైలం అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు మంత్రి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం అత్యంత పురాతనమైనదని, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతల్లో ఒకటని చెప్పారు. కానీ క్రమంగా సనాతనుల భావాలు, ఆచారాలు ఎగతాళికి గురవటం ఆవేదన కలిగిస్తోందన్నారు. తిరుపతి లడ్డు కల్తీ విషయం విచారకరమన్నారు. టీటీడీ కేవలం తీర్థయాత్ర కేంద్రం కాదని, అంతకంటే ఎక్కువ అన్నారు. తిరుపతి లడ్డు కేవలం తీపి కాదని, ఉమ్మడి భావోద్వేగం అన్నారు. వాటిని పరిరక్షించాలంటే లౌకికత్వం రెండు వైపులా ఉండాలంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు పవన్. అమరావతిలో టీడీపీ రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు మంత్రి నారా లోకేష్. పార్టీ కమిటీల నియామకంపై కోఆర్డినేటర్లతో చర్చించారు. డిసెంబర్ నెలాఖరులోగా మండల, జిల్లాల, రాష్ట్ర కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. తర్వాత ప్రజా దర్బారులో పాల్గొన్నారు మంత్రి. ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్. జగన్ను కలిసేందుకు పెద్ద ఎత్తున తాడేపల్లికి వచ్చారు జనం. వారందరితో మాట్లాడి కష్ట నష్టాలు తెలుసుకున్నారు జగన్. అందరి సమస్యలు తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి పోరాడుతామని భరోసా ఇచ్చారు జగన్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ధర్మారెడ్డి అదనపు ఈవోగా ఉన్న సమయంలోనే నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన్ను ప్రశ్నించారు సిట్ అధికారులు. బోలేబాబా డైరెక్టర్, ఏఆర్ డైరీ ప్రతినిధులతో ఎందుకు సంప్రదింపులు జరిపారనే అంశంపై ప్రశ్నించినట్టు తెలిసింది.